50 rupees. 50 rupees. కల్తీ కల్లు అమాయకుల ప్రాణాలు తీస్తోంది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందంటే కాదు, హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మనం కూకట్పల్లిలో ఉన్నాం. హైదరాబాద్ నడి ఒడ్డున కూకట్పల్లిలో ఎక్కడైతే ఈరోజు కల్తీ కల్లు తాగి ప్రాణాలు కోల్పోయారో ఆ దుకాణం దగ్గర ఉన్నాం. సాయి చరణ్ కాలనీ ఇది కూకట్పల్లిలో. అంటే నగరానికి నడుగొడ్డున ఉన్న కూకట్పల్లిలోనే కల్లు దుకాణాలు ఎంత యథేచ్ఛగా నిర్వహిస్తున్నారంటే, కల్లు దుకాణం అంటే ఇప్పుడు కల్లు గీత కార్మికుల దగ్గర నుంచి వచ్చిన కల్లు కాదు ఇక్కడ అమ్మేది, ఇక్కడ తయారు చేసిన కల్లు. ఇదంతా కూడా కృత్రిమంగా మత్తిచ్చే, దాదాపు ఒక మాటలో చెప్పాలంటే డ్రగ్స్ అనమాట. అవి ఏకంగా డ్రగ్స్ అమ్ముతున్నట్టే బహిరంగంగా ఇక్కడ కల్లు అమ్మడం అంటే. ఈ కల్లు దుకాణాన్ని సీజ్ చేశారు, మీరు కూడా సీజ్ చేసి చూడొచ్చు. ఈ ఘటన తర్వాత ఇక్కడి నుంచే ఈ కల్లు, మీరు చూస్తున్న ఈ కల్లు దుకాణం నుంచే కల్తీ కల్లు బాధితులు ఆసుపత్రికి వెళ్ళారు. 7గురు ఇప్పటివరకు చనిపోయారు. ఇంకా 50 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. చూస్తే కల్లు తాగడానికి రోజు వచ్చే వాళ్ళు కూడా ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చారు. అతను మాట్లాడుతూ 50 రూపాయల సీసా జరుగుతుంది, మంచి మొత్తం ఇస్తుంది. కాదు, ఎలాగ బాటిల్ ఎంత తీసుకుంటారు? 50 rupees. 50 rupees. ఎలా ఉంటుంది తాగినప్పుడు? మొత్తం ఉంటుందా మంచిగా? మామూలుగా ఉంటుంది. అంటే పల్లెటూరులో ఎట్లుంటుంది సేమ్ అంతే ఉంటుంది. రోజుకి ఎన్ని బాటిల్ తాగుతావు? తాగినప్పుడు సగం సీసా అవుతుంది, సగం వదిలేసిపోతాం. ఎందుకని? అంటే ఎక్కువ తాగబుద్ధి కాదు అంతే. అది మరి కళ్ళు కాదు కదా, మంచిది కాదు కదా, అది ప్రమాదం కదా. ఒంట్లో బాగలేనప్పుడు తాగుతాం సార్. మత్తు ఉంటుందా బాగా? మొత్తం ఉంటుంది. రోజుకి ఎన్ని బాటిల్ తాగుతాం? రోజు తాగా సార్, ఎప్పుడైనా ఒకసారి, వారంలో ఒకసారి. మరి అడిగావా వాళ్ళని? ఓపెన్ ఉందేమో. లేరు కదా, దాన్ని లాటేసారు కదా, సీల్ కొట్టింది కదా సార్. ఒక హాఫ్ సీసా తాగితే చాలు, ఇంకా తర్వాత తాగలేము, అంత మత్తు ఉంటుంది. అందువల్ల ఇక్కడ కళ్ళు తాగుతున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడదాం, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. ముఖ్యంగా ఈ సాయి చరణ్ కాలనీలో మీరు ఇక్కడే ఉంటున్నారు కదండి, ఎలా ఉంటుంది అసలు ఈ కళ్ళు దుకాణం దగ్గర రోజు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎక్కువ మంది తాగేసి ఇక్కడ రోడ్లో పడిపోతూ ఉంటారండి. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇటు సైడ్ ఇక్కడే ఎక్కువ మంది తాగేయటం, ఇక్కడ రోడ్లో పడిపోవటం. లేడీస్, జెంట్స్, పెద్దవాళ్ళు అందరు ఇక్కడ పడిపోతూ ఉంటారు. రోడ్ల మీద ఇక్కడ పడిపోతూ ఉంటారు. చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఫ్యామిలీస్ అందరి మధ్య ఇక్కడ పెట్టారు, ఈ కళ్ళు దుకాణం ఇక్కడ పెట్టారు. ఇక్కడంతా చాలా మందికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అసలు ఇక్కడ ఫ్యామిలీస్ మధ్యలో తీసుకొచ్చి పెట్టారు, ఇంతమంది చనిపోయారు. సో దీస్ పీపుల్ ఓన్లీ ద కాజ్ ఫర్ దిస్. సో ఇది ఇక్కడ లేకుండా ఉండాలి, ఇక్కడ అసలు ఉండకూడదు అనమాట. ఇక్కడ కళ్ళు బట్టి అనేది ఉండకూడదు అసలు ఇక్కడ. సో ఇక్కడంతా పీపుల్ అందరూ మేమందరూ కనుక్కోవడం కూడా అదే, ఇక్కడ కళ్ళు బట్టి లేకుండా చేయాలి. సో ఉంటే మాత్రం ఈసారి సాయి చరణ్ కాలనీ వాసులు కానీ హెచ్ఎండి. పేరండి? నా పేరు మల్లికార్జున. మల్లికార్జున గారు, ఒకసారి ముందుకు వెళ్దామండి. ఇక్కడ చూడండి, లోపల మీరు గమనించవచ్చు ఏ విధంగా సీసాలు ఉన్నాయో. లోపల వాళ్ళు కూర్చోడానికి సిట్టింగ్ కూడా, లోపల చూస్తే కూర్చోడానికి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇంత యథేచ్ఛగా జరుగుతున్నప్పుడు మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేదా? తాగి రోడ్డు మీద పడిపోతున్నప్పుడు ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? కంప్లైంట్ అనేది ఇంతవరకు ఎవరు చేయలేదండి. సో ద ఫస్ట్ టైం మేము కంప్లైంట్ అనేది ఇంతవరకు ఎవరికి చేయలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు చూసాం ఈ పరిస్థితిని. ఇప్పుడు ఇంతమంది చనిపోయారు, ఇంతమంది హాస్పిటలైజ్ అయ్యారు. సో మేమందరం కాలనీ వాళ్ళ అందరం అనుకోవడం ఏంటంటే, ఇక్కడ ఇలాంటిది కానీ ఇంకేదైనా జరిగితే, ఇంకోసారి కానీ ఇక్కడ కానీ ఓపెన్ చేస్తే మేమందరం ఇక్కడ నుంచొని ధర్నా చేసి, మీడియాని పిలిపించి ధర్నా చేసి క్లోజ్ చేసే విధంగా చర్య తీసుకుంటా ఉంటాం. అది కంప్లైంట్ చేసినా కూడా నో యూస్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక్క ఇన్సిడెంట్స్ కదా, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అక్కడక్కడ చనిపోతూనే ఉన్నారు కళ్ళు, విధంగా కల్తీ కళ్ళు తాగి అని. మీకు తెలుసు ఎప్పటి నుంచి నడుస్తుందండి ఇక్కడ కళ్ళు దుకాణం? సో ఆల్మోస్ట్ లైక్ 10 years పైనే ఉంది. 10 years పై నుంచి దీనికి ఇక్కడ నడుస్తూ ఉంది. అది కళ్ళుకి ఎప్పుడైతే పర్మిషన్ వచ్చిందో ఆ రోజు నుంచి ఇక్కడ బట్టి ఉంది. ఈ కళ్ళు దుకాణం ఎక్కడ ఉంటుందంటే ఒకసారి మీరు చూడొచ్చు. ఇది రహదారిపై రోజు జనాలు తిరుగుతూ ఉంటారు, గట్టిగా ట్రాఫిక్ ఉంటుంది. అలాంటిది తాగిన తర్వాత వాళ్ళంతా కూడా మన పక్కన చూడొచ్చు, ఇక్కడ మొత్తం పడిపోతూ ఉంటారు, ఇక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి, దారుణమైన పరిస్థితి ఉంటుంది. మహిళలు కూడా రోజు ఇక్కడి నుంచి తిరుగుతూ ఉంటారు. అలాంటిది కొంచెం తాగగానే ఒళ్ళు తెలియనంత మత్తిచ్చే ఈ కళ్ళు దుకాణాలు ఇలాంటి జనాలు తిరిగే ప్రాంతాల్లో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే నిర్లక్ష్యం ఎక్కడ కనిపిస్తుంది? ఇంత ఓపెన్గా ఉంది, ఏదో సీక్రెట్గా జరిగేది కాదు. ఎందుకని అధికారులు పట్టించుకోవట్లేదా? ఏం జరుగుతుంది? అందులో ఇక్కడ లభించేది కళ్ళు కూడా కాదు, ఇది కల్తీ కళ్ళు. ప్రాపర్గా లైక్ ఈవెన్ గవర్నమెంట్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఎలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ లైక్ కొన్ని మంత్స్ బ్యాక్ ఆల్రెడీ జరిగింది, చెక్ చేసుకుంటూ ఉండాలి. సో లైక్ ఎక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. సో ప్రాపర్ చెక్ కూడా లేదు అని అనిపిస్తుంది. అంటే ఒకరు ఇద్దరుగా చనిపోయింది, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది హాస్పిటలైజ్ అయ్యారు. సో
లైక్ గవర్నమెంట్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అది అనుకుంటున్నాం. అయినా అసలు కళ్ళు బట్టీలు అనేది ఎక్కడో పెట్టాలండి. జనాల మధ్యలో వచ్చేసి పెట్టేసి వాళ్ళు రోడ్డు మీద పడిపోతూ, రోడ్డుకి ట్రాఫిక్ అడ్డం అవుతూ, ఎప్పుడైనా కారు పోతుందంటే వాళ్ళు ఎక్కడ కారు మీద పడిపోయి యాక్సిడెంట్లు అవుతాయని కూడా భయంగా. సో ఇలాంటివన్నీ చాలా ఇదిగా చూడాలి. లైక్ ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియట్లేదు. ఇప్పుడు నిజంగా ఇక్కడ ప్రధానంగా బాటిల్ 50 రూపాయలు అంటే ఒక సీసా, ఆ బీర్ బాటిల్ సైజులో ఉన్న సీసా 50 రూపాయలకి కల్తీ కళ్ళు దొరుకుతుంటే ఇంకా మందు కొనలేని వాళ్ళు ఇది తాగుతున్నారు, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. అంటే ఎందుకని సహజంగా ఇవన్నీ కూడా అధికారులు కనపట్టలేదా? ఈ రోజు సీజ్ చేశారు, ఓకే, మరి ఇన్నాళ్ళు చనిపోయే వరకు పరిస్థితులు వచ్చాయంటే ఎక్కడ లోపం ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? అదంతా నాకు ఆ బాటిల్స్ అనేవన్నీ కాస్ట్ ఎంత అవన్నీ నాకు తెలియదు. బట్ ఇక్కడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే రోడ్డు మీద పడిపోవటం. ఫ్యామిలీతో మేము కార్లో వెళ్ళలేకపోతున్నాము, రోడ్డు మీద పడిపోతాం, తాగేసి రోడ్ల మీదకి ఎట్లా రావటం, ఈరోజు చనిపోతున్నారు. ఇవన్నీ నేను గ్రహించాను, కానీ వాళ్ళు ఎట్లా కాస్ట్ అవన్నీ నాకేమో తెలియదు, ఎంత ఉంది ఏంటి అవన్నీ నాకు తెలియదు. సో ఇదైతే ఇళ్ల మధ్యలో మాత్రం ఉండకూడదు. ఉంటే మాత్రం అందరు కాలనీ వాసులు ఇక్కడ చెప్పేది ఏంటంటే, దయచేసి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రోజు ఇంతమందిని చూస్తున్నారు కాబట్టి లైక్ ఇక్కడికి వచ్చి ధర్నా చేసి, మీడియాని పిలిపించి ధర్నా చేసి ఈసారి ఓపెన్ చేస్తే మాత్రం ఇవన్నీ పగలగొట్టేసేయాలి. ఇవన్నీ గవర్నమెంట్ ఉంచకూడదు. ఎందుకు ఉంచింది ఇంకా గవర్నమెంట్ తెలిసి ఇంకొంచెం చచ్చిపోయారని చెప్పి ఇవన్నీ ఎందుకు ఉంచింది? ఇవన్నీ రోడ్లోకి ఆక్యుపై చేశారు, ఇంత రోడ్లోకి వచ్చారు, ఇక్కడ బిల్డింగ్ ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. అది కళ్ళు దుకాణాన్ని ఇంకా ఎందుకు ఉంచారు? ఇలాంటి వాటిని పగలగొట్టాలి, కూల్చేయాలి. అందులోనూ జనావాసాల మధ్యలో ఇక్కడ కళ్ళు దుకాణం బహిరంగంగా ఏర్పాటు చేశారని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సీజ్ చేశారు. ఒకవేళ ఈ కళ్ళు దుకాణం మళ్ళీ తెరిస్తే ఖచ్చితంగా దీని మీద దాడి చేస్తాం, కళ్ళు దుకాణమే లేకుండా చేస్తామని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి చావులు మొదలయ్యాయి, కల్తీ కళ్ళు చావులు. ఈరోజు రాష్ట్రం హడిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కల్తీ కళ్ళు తాగితే ఇంకా ప్రాణాలు గాలిలో కలవడమే అనేది ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటికీ 50 మంది ఆసుపత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కానిది. మరోపక్క రోజు రోజుకి కూడా కల్తీ కళ్ళు తాగి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ఈ కళ్ళు దుకాణం దగ్గరికి, మీకు కనిపిస్తున్న సాయి చరణ్ కాలనీ కూకట్పల్లిలోని కళ్ళు దుకాణం దగ్గరికి కొద్దిసేపటి క్రితమే కళ్ళు తాగడానికి ఒక వ్యక్తి వచ్చాడు. కళ్ళు దొరుకుతుందా అంటూ కూడా అడగడం జరిగింది. అంటే సీజ్ చేసి ఉన్నది, ఇక్కడ కళ్ళు అమ్మట్లేదు, ఇది కల్తీ కళ్ళు తాగి ప్రాణాలు కోల్పోయారని సమాచారం తెలియక యథావిధిగా ఇక్కడ కళ్ళు తాగేందుకు వచ్చారు. అతనితో మాట్లాడాము. అతనే చెప్పాడు, బాటిల్ 50 రూపాయలకే దొరుకుతుంది, మంచి మత్తిస్తుంది, సగం తాగగానే ఇంకా మిగతా సగం తాగలేని పరిస్థితి ఉంటుంది. అంటే అంతలా ఆల్ఫాజోలోన్ అనేది ప్రభావం చూపిస్తోంది. దీనివల్ల ప్రాణాలే కోల్పోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ ఘటనలో మోతాదుకు మించి ఆల్ఫాజోలోన్ కలపడం వల్ల ఈరోజు ఇప్పటికీ 7 ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఇంత జరుగుతున్నా కానీ, ఇన్నాళ్ళు ఇక్కడ యథేచ్ఛగా కల్తీ కళ్ళు దుకాణం నడుస్తున్నా కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? ఈరోజు ప్రాణాలు పోతే తప్ప వాళ్ళకి కనిపించలేదా? ఇన్నాళ్ళు అధికారులకి ఇలా కల్తీ కళ్ళు దుకాణం నడుస్తుంటే ఎందుకు వాళ్ళు ఎలాంటి ఒత్తిడి వల్ల ఇక్కడ ఆగిపోయారు, లేదంటే ఎలాంటి ఆమ్యామ్యాలు వాళ్ళకి అందుతున్నాయి అనేది కూడా ముఖ్యంగా తేల్చాల్సిన అవసరం ఉంది. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. శేషు ఏబీపీ దేశం, కళ్ళు దుకాణం నుండి హైదరాబాద్.